ఈ నెల 31 నుంచి పార్లమెంట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు 10 రోజుల పాటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వ పనితీరుపై రాష్ట్రపతి ఈ నెల 31న ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వానికి సంబంధించి ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు కావడంతో అధికార ప్రతిపక్షాలు వ్యూహాలతో సభ ఆసక్తికరంగా సాగనుంది. క్రైమ్ సీన్ రిక్రియేషన్ కోసం బెంగళూరు సీఈఓ సూచన సేథ్ని గోవా పోలీసులు సర్వీస్ అపార్ట్మెంట్కి తీసుకెళ్లారు. 4 ఏళ్ల కొడుకు హత్యలో సూచన నిందితురాలుగా ఉన్నారు. 2 రోజుల పాటు సర్వీస్ అపార్ట్మెంట్లో ఉన్న సూచన ఎలా తన కొడుకుతో ఉన్నారు, ఏ విధంగా పిల్లాడి చనిపోయి ఉంటాడు అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడకు వచ్చామని పోలీసులు తెలిపారు. సీన్ రీక్రియేషన్కి ముందు రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం సర్వీస్ అపార్ట్మెంట్కి తీసుకువెళ్లారు. అయితే కుమారుణ్ణి చంపే ముందు భర్తకు మెసేజ్ చేసిందని తెలుస్తోంది. జనవరి 7న బెంగళూరులో కొడుకును కలుసుకోవాలని పెట్టిన మెసేజ్కి భర్త ఓకే అని రిప్లై ఇచ్చాడు. అయితే మెసేజ్లో సూచించిన ప్రదేశానికి సూచన రాకపోవడంతో 2 గంటలకు పైగా ఎదురుచూసిన వెంకట్రామ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా సూచన సేథ్ స్పందించకపోవడంతో పని నిమిత్తం ఇండోనేషియా వెళ్లిపోయాడని తెలుస్తోంది.